అదే అన్యమతాలకు సంబంధించి చిన్నది ఏదైనా జరిగితే అందరూ కొక్కొల్లలుగా దీనికి సంబంధించి స్పందించి న్యాయం చేయాలి, దేశంలో రక్షణ లేదు, సురక్షితం కాదు అని మాట్లాడతారు. మరి ఇప్పుడు ఎందుకో మాట్లాడట్లేదు, నోర్లు పెకలట్లేదు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో నువ్వు ఇక్కడ హిందువు కాబట్టి నీకు ఇక్కడ చోటు లేదు, నువ్వు కావాలంటే బనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళిపో అంటూ తనను మానసికంగా వేధించేవారట. ఈ మానసిక వేదన వల్ల 2004లో తాను గర్భవతిగా ఉన్న సమయంలో డీను ఇతర అధికారులు తెచ్చిన ఒత్తిడికి విశ్రాంతి లేకుండా ఆమె చేసిన పని వల్ల గర్భస్రావం అయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మానసిక మరియు శారీరక ఒత్తిడి కారణంగానే ఇవన్నీ జరిగాయి అంటూ తన ఆవేదనను చెప్పింది. ఆమె సీనియారిటీని గుర్తించకుండా ఆమె కంటే జూనియర్లైన వారికి పదోన్నతులు కల్పించారు. 2015లో ప్రమోషన్ కోసం ఆమె చేసిన పోరాటం చివరికి కోర్టు మెట్లెక్కిందని చెప్పారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల తర్వాతే ఆమెకు రావాల్సిన పదోన్నతి దక్కిందని ఆధారాలతో సహా వివరించారు. వారెవ్వా, శభాష్. రాముడి జన్మస్థలం అయోధ్య అంటే కోర్టు మెట్లెక్కాలి, 500 సంవత్సరాలు పోరాడాలి, అప్పుడు గెలిచి గుడి కట్టుకోవాలి. సార్ నేను హిందువులని నా మీద వివక్ష అవుతుంది, నాకు రావాల్సిన ప్రమోషన్ రావట్లేదంటే కుదరదు. మళ్ళీ కోర్టు మెట్లెక్కాలి, హిందువుగా పోరాడాలా, సీనియారిటీని నిరూపించుకోవాలా, అప్పుడు పదోన్నతిని పొందాలి. ఇంత హిందువుల మీద జరుగుతున్నా కూడా ఈ దేశంలో ముస్లింలకు సురక్షిత లేదని మాట్లాడే మూర్ఖులు కొక్కొల్లలు.